నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అనుకున్నట్టే అయింది. దిగొచ్చాడు ట్రంప్. ట్రంపర్తనం తగ్గిందా, టెంపర్తనం తగ్గిందా? మొత్తానికి ఏంటంటే ఆయన దిగి రావటం కావాలనుకుంది ప్రపంచం, దిగొచ్చాడు. ఆయనంతటా ఆయన కాల్ చేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. 25% నుంచి 18%కి టారిఫ్ తగ్గిస్తున్నాం, మీరు నాకు మంచి స్నేహితులు అని. ఇక్కడే ప్రధానమంత్రి మోదీ దౌత్యనీతిని మనం గమనించాలి. మోదీ మాట్లాడట్లేదు, మోదీ వెంపర్లాడుతున్నారు ట్రంప్తో మాట్లాడటానికి అని ఎవరో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈయనే కాల్ చేసి సార్ అని మాట్లాడారు. ఇవాళ కాల్ చేసింది ఎవరు, సార్ అని మాట్లాడింది ఎవరు అనేది గమనిస్తే ట్రంపే. గొప్ప స్నేహితుడు అనే మాట ప్రస్తావన చేశాడు ఆయన. మొత్తానికి ఏమైంది, యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ డీల్ వచ్చేసరికి ఆయన దిగొచ్చాడు. ఎంత గొప్ప మార్కెట్ని మనం పోగొట్టుకోబోతున్నాం అనేది గమనించాడు. ఓవరాల్గా రాత్రి పరస్పరం సందేశాలు, యుఎస్ రాయబారి, యుఎస్లో ఉన్న అమెరికాలో ఉన్న భారత రాయబారి, అలాగే భారత్లో ఉన్న అమెరికా రాయబారి, వాళ్ళ సందేశాలు, తర్వాత మోదీ ట్వీట్ అండ్ ఫస్ట్ ట్రంప్ ట్వీట్, తర్వాత మోదీ ట్వీట్. ఈ చర్చల సారాంశం ఎలా ఉండబోతోంది, ట్రేడ్ డీల్లో ఎందుకు అమెరికా దిగొచ్చిన పరిస్థితి కనబడుతుంది, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే వాసు. దాదాపు నెల రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అనుకున్నట్టే దిగొచ్చాడు అంటే ఒక ఇన్ఎవిటబిలిటీ ట్రంప్ని ప్రాంప్ట్ చేసింది అనుకోవచ్చా? ఉండొచ్చు. అది బహుశా యూరోపియన్ యూనియన్తో మనం చేసిన ఒప్పందం గురించి ఉండొచ్చు. ఆ ఒప్పందం రేపులో అయితే ఇన్ఫెక్టివ్గా రావు, అది 2027లోనే అది ఎఫెక్టివ్గా వస్తుంది. యూరోపియన్ యూనియన్ కూడా ఇప్పుడు దాన్ని కొంచెం ముందుకు తీసుకొద్దాం, అక్టోబర్లోనే పాస్ చేసి సంతకం పెడితే యూరోప్ కూడా బాగుంటుంది, ఇండియా లాంటి పెద్ద మార్కెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండియాకేమో వాళ్ళ క్రిస్మస్ సీజన్ కన్నా ముందు మనం సైన్ చేసుకుంటే మనకు బిజినెస్ చాలా వస్తుంది, ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఫుట్వేర్లో. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు వాతావరణం గారు. ఎందుకు జరిగిందనేది, ఈ డీల్ ఆల్రెడీ ఎప్పుడో సైన్ కాదు, అగ్రీ చేసి పెట్టుకున్నారు ఇన్ ప్రిన్సిపల్. కానీ ఈయనకి ఈగో ఉండే ట్రంప్కి. మిగతా వాళ్ళు నా కాళ్ళ మీద వచ్చి పడ్డారు. ఎవరు? వియట్నాం, థాయిలాండ్, ఈవెన్ కొరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వీళ్ళంతా వచ్చి పడ్డారు నా కాళ్ళ మీద. నేను ఎస్ అని చెప్పాను. ఇండియా రావట్లేదు, ఇండియా నా కాళ్ళ దగ్గర వచ్చి పడట్లేదు అని ఈయనకి ఒక కోపం ఉండే. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరగబోతున్న ఒప్పందం కన్నా ముందు 50% మన మీద మొత్తం టారిఫ్ పెట్టారు. ఒకటి ఫస్ట్ 25, దాని తర్వాత నెక్స్ట్ రష్యన్ ఆయిల్ కొనుక్కుంటా అని చెప్పి ఇంకో 25 పెట్టారు. ఇప్పుడు నిన్న 2 స్పెసిఫిక్ సోషల్ మీడియా పోస్ట్ చూద్దాం మనం. ఒకటి ట్రంప్ చేసిన ఆయన ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టు, మోదీ గారు దాని తర్వాత ట్వీట్ చేసిన ట్విట్టర్ ఎక్స్లో చేసిన పోస్ట్. ట్రంప్ ఏమన్నారంటే, మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, మేము అది వరల్డ్స్ బెస్ట్ డెమోక్రసీ, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ మోదీ, అది ఇది అని చెప్పి చెట్టు మీద ఎక్కించేశారు. దాని తర్వాత అన్నారు, మేము ఇట్లా ఒప్పందం పెడతాం, 18% చేసేస్తున్నాము, ఇండియా దగ్గర నుంచి $500 బిలియన్ కొంటారు మా దగ్గర ప్రోడక్ట్స్, మాకేమో 0% టారిఫ్ ఇస్తారా అని చెప్పారని చెప్తున్నారు. ఇదంతా ఆయన యూజువల్ బోస్ట్. నేనే ఆ యుద్ధం ఆపాను, నేనే ఈ యుద్ధం ఆపాను, ఆ రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళని నేనే వెళ్ళి సపరేట్ చేశాను. కానీ మోదీ గారు అదేం చెప్పలేదు, ఓన్లీ 18% కూడా చెప్పారు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్, 1.4 బిలియన్ ఇండియన్స్ నుంచి మీకు ఒక థ్యాంక్ యూ వెరీ అవుట్. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, మన వైపు నుంచి మనం చూడాల్సింది ఏంటంటే, స్పెసిఫిక్గా పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు మన సెపరేట్గా బయట అనౌన్స్మెంట్ ఏం చేయకూడదు. పాలసీ మ్యాటర్ అది పార్లమెంట్ లేకుండా ప్రాబ్లం లేదు. పార్లమెంట్ ఉన్నప్పుడు, పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మీరు బయట ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే అది పెద్ద గొడవ అవుతుంది నెక్స్ట్ డే పార్లమెంట్లో. సో మోదీ గారు చాలా డిప్లొమాటిక్గా దాన్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇవాళ బహుశా మనం రికార్డ్ చేస్తున్న టైంలో ఏదో అనౌన్స్మెంట్ పార్లమెంట్లో జరగవచ్చు, నేను చూడలేదు ఇప్పుడు దాకా. అండ్ స్టాక్ మార్కెట్ అయితే 3,500 పాయింట్ ఎక్కేసింది పైకి. ఆబ్వియస్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఆ స్టేట్మెంట్లో మోదీ గారు లేకుంటే పీయూష్ గోయల్ గారు, మోదీ గారు చెప్పారు కానీ పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేయొచ్చు దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అండ్ మేము ఇంకా ట్రేడ్ డీల్ సైన్ కాలేదు, ఇంకా అది ఇంకా 2-3 నెలలు పడుతుంది, ఒక నెల తర్వాత కూడా జరగవచ్చు. దానికి ఒక ప్రాపర్ సెరమనీ ఉండాల్సి వస్తుంది. ట్రంప్ ఉంటారు, మోదీ ఉంటారు, మొన్న యూరోపియన్ యూనియన్ వచ్చినట్ల
సో మోదీ గారు ఎక్కడికి వెళ్తారా, ట్రంప్ ఇక్కడికి వస్తారా? ట్రంప్ ఇక్కడ రావడం అయితే పెద్ద ప్రాబ్లం అది, ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చే 6 నెలల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఓవర్ నైట్ రాడు. అట్లా మొన్న సౌదీ యుఏఈ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ప్రెసిడెంట్ వచ్చినట్ల టక్మెన్ రారు వాళ్ళు ఓవర్ నైట్. సో ఇప్పుడు జరగబోయే దాంట్లో ఫస్ట్ చూసుకుందాం ఏం జరగదు. 50 నుంచి 18, 20% రష్యన్ ఆయిల్ది తీసేస్తున్నారు అని చెప్పారు. ఒఫిషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. మోదీ మాట్లాడలేదు దాని మీద, ఎక్కడ ప్రస్తావన చేయలేదు. మోదీ 18% చెప్పారు అంతే. 18% ఆయిల్ గురించి మాట్లాడలేదు ఆయన. మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏ ఒప్పందం అయినా మన రష్యా దగ్గర ఆల్రెడీ ఒప్పందం చేసుకొని ఉంటాం. నెక్స్ట్ మంత్, దాని మంత్ తర్వాత అంతా ఒప్పందం చేసుకొని ఉంటాం మనం. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంతా యూజువల్లీ ఆయిల్ కాంట్రాక్ట్స్ 6 నెలల కన్నా ముందే సైన్ చేసుకుంటాం. మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో కావాల్సిన క్రూడ్ ఆయిల్ మనం ఇప్పుడే సైన్ చేసుకుంటాం. హౌ కమ్ ట్రంప్ యూనిలాటరల్గా అలా చెప్పేస్తారండి? ఏదండి ఇది ఆయిల్ గురించి ఆయన అలా మాట్లాడకూడదు కదా. ఆయన చెప్పారు అంతే కదా, మనం అగ్రీ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ అగ్రీడ్ టు రెడ్యూస్. ఆయనే మాట్లాడలేదు. లేదు, రెడ్యూస్ చేస్తాం మేము. అక్కడ 40% వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే దాన్ని 35% చేస్తాం. టోటల్ బంద్ చేయట్లేదు. మనమే అంటున్నాం అంటే, మీరు మాకు ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించండి మాకు. మా దగ్గర వెనుజులా దగ్గర ఆయిల్ అండ్ ఎనర్జీ తీసుకోమంటాడు కదా. వెనుజువేలా అన్నారు, మా దగ్గర అని చెప్పలేదు. వెనుజువేలా దగ్గర ఆయిల్ ఉంది, మీరు వచ్చి అక్కడ తీసుకెళ్ళచ్చు. నవ్ హి హస్ ఓన్డ్ వెనుజులా కదా. కాదు, మనకి అక్కడ ఒక ఆయిల్ వెల్స్ ఉన్నాయి. మనకి ఓఎన్జీసీ విదేశ్ ఉన్నది కదా, ఇది మనకు అక్కడ ఆయిల్ ఉన్నాయి వెనుజువేలాలో. మనం ఈ మడూరో వెళ్ళే ముందు, ఒక 2 సంవత్సరాల ముందు, యుఎస్ బ్యాన్ పెట్టే ముందు, మనం ప్రతిరోజు $5,000 బ్యారెళ్ళు అక్కడి నుంచి మనం బయటికి తీస్తుండే ఆయిల్. నాట్ ఎ బిగ్ అమౌంట్, స్మాల్ అమౌంట్. ఇప్పుడు యుఎస్ ఏమంటున్నారు, ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ చేసే కన్నా ఒక 3 గంటల సేపు ముందు ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. వెనుజువేలాలో చైనాని, ఇండియాని పెట్టుబడి పెట్టమని చెప్పేసి పిలిపిస్తున్నాం. ఇంకే దేశాన్ని పిలవలేదు. ఎవరు? చైనా అండ్ ఇండియా. వై? దీస్ 2 countries ఆర్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఆయిల్. మనకేమో 140 కోట్లు, వాళ్ళకేమో 130 కోట్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్. 40% ఆఫ్ వరల్డ్ జీడిపి మన దగ్గర ఉంది, ఈ 2 కంట్రీస్ కలిపి. మనం కన్జ్యూమ్ చేస్తున్న అన్నిటికంటే పెద్ద ఆయిల్ మనమే. మిగతా కంట్రీ అంతా చిన్న చిన్న యూకే కానీ వాళ్ళంతా కన్జంప్షన్ లేదు వాళ్ళకి. రష్యాకి అక్కర్లేదు, వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది. ఇప్పుడు వెనుజువేలా నుంచి ఆయిల్ తీసుకోవాలంటే ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? ట్రంప్ గుర్తుంటుంది, వాసుదేవన్ గారు ఈ మడూరోని అవుట్ చేసినప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మా వైపు నుంచి ఆయిల్ కంపెనీలు అక్కడ వెళ్ళి, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతా అన్నారు. ఒక్కడంటే ఒకటి ముందు రాలేదు. షెవ్రాన్ పిలిపించాడు, ఎక్సాన్ మొబైల్, వైట్ హౌస్లో అందరినీ పక్కన నిలబడి అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు ఏమీ అగ్రీ చేయలేదు. వాళ్ళు స్మైల్ చేసేసారు, వెళ్ళిపోయారు. బయట వచ్చి అన్నారు, మేము పెట్టుబడి పెట్టాము. ఎందుకు? వాళ్ళ రీజన్ ఉంది వాళ్ళకి. 1, దే ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీ కాదు ఇది. ఎవడో ట్రంప్ దుంకమంటే దుంకడు. వాళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ బోర్డు దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. దానికన్నా ముందు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు దానికన్నా ముందు పెట్టుబడి పెట్టారు అక్కడ. హ్యూగో షావేస్ టైంలో దే హ్యావ్ ట్రెడిషనల్లీ బ్రిటిష్ అండ్ అమెరికన్ కంపెనీస్ వెనుజువేలాలో ఆయిల్ ఫస్ట్ తవ్వి తీశారు బయటికి. వెనుజువేలా దగ్గర కెపాసిటీ లేకుండే. ఎందుకంటే వెనుజువేలా అనేది వరల్డ్లో నంబర్ 1 ఆయిల్ ఉన్న కంట్రీ, ప్రొడ్యూసర్ కాదు. 800 సంవత్సరాలకు సరిపడా ఆయిల్ ఉందంట అక్కడ ఉంది. 300 బిలియన్ బ్యారెల్ ఆయిల్స్. చెప్పినట్లు 800 సంవత్సరాలు తవ్వితే కూడా ఆయిల్ బయటికి, అంత ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ తీయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, దే హ్యావ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ విత్ ద కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర ఉంది. సౌదీ అరేబియా ఇస్ ద నంబర్ 1. ఎందుకంటే వాళ్ళు బయటికి తీస్తున్నారు ఆయిల్. దాన్ని ఇప్పుడు ఛాలెంజ్ ఇస్ దాట్. సో ట్రంప్ ఈ ట్రేడ్ డీల్కి సైన్ చేసిన, ఎందుకంటే ఇదొక ఫ్యాక్టర్ కూడా. వెనుజువేలా ఫెయిల్ అయిందనుకోండి, రేపు వెనుజువేలాలో ఈ పెట్టుబడి ఎవరు పెట్టరు, ఆయిల్ తీయలేకపోతే ట్రంప్ చేసినట్టు ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది వెనుజువేలాలో. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. సో అక్కడ వెనుజువేలా ఆయిల్ సార్ట్అవుట్ అయిపోయింది. మనం ఏం చేస్తాం? మన వైపు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటే, ఈ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని చెప్పి పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీకు మన ఇంట్లో సంప్ ఉంటుంది, నీళ్ళ సంప్. ఎస్, మున్సిపల్ నీళ్ళు వస్తుంది చూడండి, ఆ సంప్లో పడుతుంది, వచ్చి దాని నుంచి పంప్ చేసి పైకి తీసుకెళ్తారు కొంతమంది అపార్ట్మెంట్లు అంతా, ఈవెన్ ఇండివిజువల్ హౌసెస్లో కూడా. అట్లాంటి లక్షల లీటర్ సంప్ మన దగ్గర ఉంది ఇండియాలో, డిఫరెంట్ పార్ట్స్. ఒకటి వైజాగ్ దగ్గర ఎక్కడ ఉంది, వాళ్ళు చెప్పరు.
ఒకటి మ్యాంగ్లూర్ దగ్గర ఉంది, అన్ని రిఫైనరీస్ దగ్గరే ఉంటుంది. అవును. ఇంకోటి ముంబై దగ్గర ఎక్కడ ఉంది, గుజరాత్లో కూడా ఉంది అంటున్నారు. ఈ ఏం చేస్తామంటే వాసుదేవన్ గారు, సపోజ్ ఆయిల్ $40 నడుస్తుంది మార్కెట్, ఇప్పుడు $70 ఉంది. రేపు పడిపోయి ఏదో ఇరాన్ గొడవలో ఏదో తగ్గి, లేకుంటే ఇరాన్లో ఎక్సెస్ ప్రొడక్షన్, సౌదీ అరేబియా ప్రొడక్షన్ ఎక్సెస్ ప్రొడక్షన్ చేశారని చెప్పి ఆయిల్ ప్రైస్ పడవచ్చు, 40కి వచ్చింది అనుకోండి, మనం రష్యా దగ్గర నుంచి కొనే బదులు మనం బయట నుంచి కొనేసి నింపేసుకుంటాం. అవును. ఈ ట్యాంకులన్నీ నింపేసుకుంటాం, వాడక్కర్లేదు, అక్కడ వాడు ఉంటుంది అది. తర్వాత ఏం చేస్తాం, $70కి వెళ్ళినప్పుడు ఆయిల్ మనం దీని నుంచి పంపింగ్ మొదలు పెడతాం, ప్రాసెసింగ్కి, రిఫైనింగ్కి. మళ్ళీ 40కి పడింది అనుకోండి, రష్యా దగ్గర తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పడేస్తాం. సో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే, రేపు ఏదైనా యుద్ధం జరిగితే మన దగ్గర మనం బయట నుంచి ఆయిల్ తీసుకురాలేము. ఒకటే కంట్రీ సప్లై చేయరు, లేకుంటే షిప్స్ తీసుకురాలేము మనం. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఏం చేయాలి, మన దగ్గర రిజర్వ్స్ ఉండాలి. ఆ రిజర్వ్స్ నుంచి మనం యూజ్ చేసుకో 6 నెలల దాకా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో చాలా మటుకు ఒక లాంగ్వేజ్ ట్రంప్ ఏం యూజ్ చేశారంటే, నిన్న ఆయన ట్రూత్ సోషల్లో 18% రెసిప్రోకల్ టారిఫ్. దాని తర్వాత అన్నారు ఇండియా హ్యాస్ అగ్రీడ్ ఫర్ 0% టారిఫ్. అది ఇంకా ట్రేడ్ డీల్లో ఉంది, అది ఇంకా సైన్ చేయలేదు. 18% రెసిప్రోకల్ ఏంటంటే, మనం వాళ్ళ వైపు పంపించే ప్రోడక్ట్కి వాళ్ళే 18% ఛార్జ్ చేస్తారు, మనం వాళ్ళ వైపు నుంచి పంపించే అదే ప్రోడక్ట్కి 18% ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు 5% ఛార్జ్ చేస్తే నేను కూడా 5% ఛార్జ్ చేస్తాను. దట్స్ ఇస్ రెసిప్రోకల్. ఇప్పుడు రాబోయే డీల్లో ట్రంప్ ఏమంటున్నా, మాకు 0% ఇండియా అగ్రీ చేశారని చెప్పి. మన యూరోపియన్ యూనియన్ కూడా చేసాం కదా, 97% ప్రోడక్ట్స్కి వి సెడ్ 0%. వైన్, షాంపెయిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదు, వెహికల్స్, ఆటోమొబైల్స్, దీని 3 కేటగిరీ, ఇంకా ఏదో 2 ఉన్నాయి. దాన్ని బట్టి సపరేట్ డ్యూటీస్ ఉంటుంది, 40 నుంచి 60% ఉంటుంది. అది 0% 97 ప్రోడక్ట్. మనకు కూడా అంతే, మన దగ్గర నుంచి యూరోప్ పంపించే 99% ప్రోడక్ట్స్కి 0%. ఇప్పుడు 10 నుంచి 50 నుంచి 60% డ్యూటీలు ఉన్నాయి అక్కడ యూరోప్లో. మనకు బెనిఫిట్, వాళ్ళకు కూడా బెనిఫిట్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాసుదేవన్ గారు, మీరు నేను కన్జ్యూమర్స్, మేము యూఎస్ అక్కడి నుంచి పంపిస్తే మేము కొనాలని ఇక్కడ లేదు కదా, లేదు. ఇక్కడ ఉన్నాడు అక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లేని ప్రోడక్ట్స్ యూఎస్ నుంచి మనం ఏం తెచ్చుకుంటాం, వాల్నట్స్, ఆమండ్స్, పిస్టాషియోస్, కెనడా నుంచి కూడా తెప్పించుకుంటాం. వాల్నట్స్ కొంచెం మన కాశ్మీర్ వైపు నుంచి వస్తుంది, కానీ ఇది మేజర్. ఇట్లాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ మనం యూఎస్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అది కాకుండా యూఎస్కి అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో సోయాబీన్. వాళ్ళు వరల్డ్స్ #1 సోయాబీన్ ప్రొడ్యూసర్ వాళ్ళు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే, ఈ రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి ఎవరు కొనట్లేదు. ఎందుకంటే ఒకటి, చైనా వాజ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్. చైనా మీద వీళ్ళు టారిఫ్ పెట్టారు యూఎస్, వాళ్ళకు కోపం వచ్చింది, మేము కొనం ఏమని చేసుకొని చెప్పారు. అంటే 60 నుంచి 70% అమెరికన్ సోయాబీన్ కొనే కన్జ్యూమర్ చైనా. సోయాబీన్ని అన్నిటికంటే పెద్ద ఓటింగ్ కాన్స్టిట్యున్సీ ఫార్మర్స్, రైతులు. వాళ్ళు రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్. ట్రంప్ డెస్పరేట్గా తిరుగుతున్నాడు బ్యాగ్ తీసుకొని, ఎవడు కొంటాడో అని. ప్లీజ్ కొనండి, డిస్కౌంట్ ఇస్తాం. మనం వీ విల్ థింక్ అబౌట్ ఇట్. మన సోయాబీన్ ప్రొడ్యూసర్స్, మన పెద్ద కెపాసిటీ లేదులే మన దగ్గర, మేము తీసుకోవచ్చు. కానీ అగైన్ నేను చెప్పిన మాటకే, కొనడానికి ఎవరైనా ఉండాలి కదా, వాళ్ళ టేస్ట్ మనకు నచ్చకపోవచ్చు. రెండవది మెయిజ్ అండ్ కార్న్. మన వైపు కార్న్ అయితే మనం హ్యూమన్ కన్జంప్షన్ మనం తింటాం. బుట్ట రోడ్డు మీద మనం ఎస్పెషల్లీ రైనీ సీజన్లో మీరు చూస్తుంటారు, బుట్టలు తింటాం. కార్న్ ఇంట్లో కూడా కొంతమంది బాయిల్ చేసి తినేస్తాం. మనం ఏమన్నా అంటే కార్న్ తీసుకుంటాం, కానీ హ్యూమన్ కన్జంప్షన్కి వాడవు. కోళ్ళ కోసం, కోడి దానా అంతే. ఇంకోటి ఏంటంటే, పాలు ఈజ్ అవుట్. మిల్క్ని మేము అలౌ చేయం బయట నుంచి. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయాలి, మన లోకల్ డైరీ ప్రొడక్ట్స్. ఒక టైంలో 70లో, ఆ టైంలో 60s 70sలో మన అమెరికా నుంచి పాలు పౌడర్ తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రొడక్షన్ లేదు అసలు పాలది. అమూల్ స్ప్రేలు అంటే అక్కడ తెచ్చుకొని అమూల్ స్ప్రే తయారు చేసాం ఇక్కడ. నాకు గుర్తుంది, అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు బయట నుంచి తీసుకొస్తుండే, పాలు లేకుండా ఇండియాలో. ఇప్పుడే కదా లాస్ట్ 30-40 సంవత్సరాల్లో ఆపరేషన్ ఫ్లడ్ తర్వాత, క్షీర విప్లవం, మన వర్గీస్ కురియన్ గారు చేసిన దాని తర్వాతనే అమూల్ వచ్చిన తర్వాత వీ గాట్ దట్ రెవల్యూషన్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు.
డైరీ ప్రొడక్ట్స్ ప్రాబ్లం ఏంటంటే అదొకటి, మన ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకోటి వాళ్ళు ఇచ్చే ఫీడ్, ఆవులకి ఇచ్చే ఫీడ్, బీఫ్, డ్రై బీఫ్, అది మనం అలౌ చేయం. మనం వాళ్ళకి ఫీడ్ ఇస్తే అదే పాలు మనకి వస్తుంది కదా, దాని నుంచి వచ్చే పాలే వస్తుంది, మనకు ఒక్కర్లేదు. మనకు ఒక సైకలాజికల్ ఒక లక్ష్మణ్ రేఖ ఉంది అగ్రికల్చర్లో, మనం వీ విల్ నాట్ డీల్ విత్ అట్. యూరోపియన్ యూనియన్ కూడా అంతే, చాలా క్లియర్గా చెప్పేసాం, అగ్రికల్చర్ మేము నెగోషియేట్ చేయం మీ దగ్గర, కానీ మా దగ్గర లేని ప్రోడక్ట్స్ మేము తెప్పించుకుంటాం, ప్రాబ్లం లేదు. కానీ బియ్యం కానీ, గోధుమలు కానీ, జవారు కానీ, ఇట్లాంటి మనం మిల్లెట్స్ ఇట్లాంటి మేము తెచ్చుకోం. మా దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి కదా, ఇనఫ్ ఉన్నాయి మా దగ్గర. మనకు తెచ్చుకుంటే మీరు కావాలంటే రేపు ప్రైస్ రెడ్యూస్ చేసిపోతే మా ఫార్మర్ దెబ్బతింటారు, మా రైతులు దెబ్బతింటారు, మేము తీసుకోం. అది చాలా క్లియర్. ఇంకోటి ఏంటంటే మన వైపు నుంచి మనం చాలా మటుకు 2 సెక్టర్స్లో మనం ట్రేడ్ చేస్తాం. ఒకటి టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ ప్రోడక్ట్స్. సర్వీస్ సెక్టర్ ఉంది మన దగ్గర, ఐటీ కంపెనీలు కానీ మిగతా వాళ్ళ మీద ట్యాక్స్ లేదు, టారిఫ్ లేదు, ఉండదు కూడా. ఫార్మాస్యూటికల్స్ అనదర్ సెక్టర్. అమెరికాకి కావాల్సింది మన ఫార్మా ప్రోడక్ట్స్, ఎందుకంటే యూరోప్ని తెప్పించుకుంటే చాలా ఎక్కువ వాళ్ళ కాస్ట్. సో మన దగ్గర నుంచి తీసుకుంటారు, దానికి కూడా ట్యాక్స్ లేదు, ఇప్పుడు టారిఫ్ లేదు. సో ఇప్పుడు రాబోయే టారిఫ్లో చూస్తే మనం చాలా మటుకు జీరో టారిఫ్ ఏముండుతుంది అది మన అగ్రిమెంట్లోనే తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకి, ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో దాని డీటెయిల్స్ మన దగ్గర లేదు. కానీ మన కాంపిటీషన్ ఎక్కడి నుంచి ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషలీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసే మెయిన్ ప్రోడక్ట్స్ టెక్స్టైల్స్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సీ ఫుడ్ అండ్ ఒక కొంచెం వైపు మనం చెప్తే మిషనరీ. ఓకే, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మొన్న వచ్చిన బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఈ సెక్టర్స్ కోసం. సీ ఫుడ్ సెక్టర్, కోకోనట్, క్యాష్యూ, ఈ సెక్టర్స్కి సపోర్ట్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఎందుకంటే కోకోనట్ ప్రొడక్షన్ పడిపోయింది కంట్రీలో, మనం బయట నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసాం ఇప్పుడు. కోకోనట్ మా కేరళలో ఒక టైం కేరళ నెంబర్ 1 పడిపోయింది, లేదా కోనసీమ ఇస్ నెంబర్ 1, ఆంధ్ర వైపు నెంబర్ 1 అయిపోయారు, తమిళనాడు అక్కడ కూడా ప్రొడక్షన్ పడిపోతుంది. ఎందుకంటే చెట్లు, పాత చెట్లు, దానికి ఉన్న ఏం చెప్తారు అన్ని కోకోనట్స్ రావట్లేదు దాంట్లో, అంటే లైఫ్ అయిపోయింది దాన్ని. కొత్త చిన్న వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడు కోకోనట్, 10 ఫీట్ 15 ఫీట్. దాన్ని మళ్ళీ ప్లాంట్ చేసి దానికి టైం పడుతుంది, ఇవాళ పెడితే రేపు మనం తీయలేం కోకోనట్. సో గవర్నమెంట్ ఈ బడ్జెట్లో సపోర్ట్ ఇచ్చారు దానికోసం. కోకోనట్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. క్యాష్యూ, మీరు బిలీవ్ చేయరు, నేను బడ్జెట్ డాక్యుమెంట్ చదివితే ఐ వాజ్ స్టన్డ్. మనం కన్జ్యూమ్ చేస్తున్న క్యాష్యూలో 50% క్యాష్యూ బయట నుంచి తెప్పించుకుంటున్నాం. వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ కదా సార్. ఐ థాట్ మనకి శ్రీకాకుళం ఉంది, ఉద్దానం ఉంది, మా దగ్గర కేరళ ఉంది, ఇటు గోవా ఉంది. వీఆర్ నాట్. అంటే మనకి ఏంటంటే మన పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంది, ఎఫిషియన్సీ పడిపోయింది మన దగ్గర, ప్రొడక్షన్ పడిపోయింది. సో గవర్నమెంట్ దాన్ని మోటివేట్ చేయడానికి పల్సెస్, ఒక టైంలో పప్పుల కోసం మనం ఆఫ్రికా నుంచి అక్కడ ఇప్పుడు కూడా తెప్పించుకుంటున్నాం, యుక్రెయిన్ నుంచి తెప్పించుకుంటున్నాం. వీ డోంట్ హ్యావ్ పల్సెస్ ప్రొడక్షన్. అందరూ ప్యాడీకి వెళ్ళిపోతారు, బియ్యమే అక్కడ, అందరికి అదే కావాలి, ఎందుకంటే దానికి ఎంఎస్పీ ఉంటుంది, దీనికి ఎంఎస్పీ లేదు, ఉండదు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఇదంతా. సో నిన్నటి బడ్జెట్లో ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ అన్ని డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి అక్కడ. దాంతో పాటు మనం టెక్స్టైల్స్ ఇంపోర్ట్లో మనకి డిసడ్వాంటేజ్ ఏముందంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియట్నాం ఇట్లాంటి రాష్ట్రాలని యూరోపియన్ యూనియన్ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒక స్టేటస్ ఇచ్చారు. వాళ్ళు డెవలపే కాలేదు, ఇంకా అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు మా దగ్గర వచ్చేమని అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు వస్తుంది. లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ యూరోపియన్ యూనియన్కి $30 బిలియన్ టెక్స్టైల్స్ అమ్మారు. మన మీద 18% పెడుతున్నారు. వీఆర్ అట్ అ డిసడ్వాంటేజ్. ఇప్పుడు EU సైన్ చేసిన తర్వాత ఈ చట్టం వచ్చేస్తే వీ విల్ హ్యావ్ 0%. మనం కూడా బంగ్లాదేశ్తో కాంపీట్ చేయవచ్చు. ఇప్పుడు 50% పెట్టినప్పుడు మన టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింది. మీకు గుర్తుంటుంది, కీటెక్స్ కానీ, లుధియానాలో ఉన్న ఫ్యాక్టరీస్, మొన్న తిరుపూరులో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్స్ అందరు వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు కలిసి చెప్పారు, మాకు బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది, మేము యూరోప్కి వెళ్ళాలంటే టైం పడుతుంది, ఇంకా అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేశారు, నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది, మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి. కానీ మా ఓవర్ నైట్ రాధాకృష్ణ గారు ఏం చేయలేరు యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్, బట్ హీ వుడ్ ఆబ్వియస్లీ కన్వే టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనకు అడ్వాంటేజ్, ప్రాబ్లం పోయింది. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంది మనది 18%, బంగ్లాదేశ్ ఇస్ నౌ 20%. ఓకే, వియట్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్ 20%, మనం 18%, పాకిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ 19%. ఇది 1% మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకుంటే ఏంటో 1% కాదా అంత పెద్ద ప్రాబ్లం,
బట్ వెన్ యూర్ టాకింగ్ క్రోస్ మిలియన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ బిగ్ అమౌంట్ అన్నమాట. కంబోడియా 19% అగైన్. దీంట్లో మనకన్నా తక్కువ టారిఫ్ ఉన్న దేశాలు యూకే. కానీ యూకే టెక్స్టైల్ తయారు చేయరు కదా, తయారు చేయరు. అది తెప్పించుకుంటారు వాళ్ళు. ఎక్కడెక్కడ లేబర్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే చాలా మనుషులు కావాలి ప్రోడక్ట్స్ తయారు చేయడం, అది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలకే పనికొస్తుంది. వియట్నాం, ఇండోనేషియా అండ్ ఆల్ దట్. మనకి లేబర్ చీప్ ఇక్కడ. యూరోపియన్లు చేయలేరు మీరు. దానికోసం ట్రంప్ అంటారు చూడండి, క్యాంపెయిన్లు కూడా అన్నాడు, నాకు అండర్వేర్ బనియన్ తయారు చేసే కంపెనీలు అక్కర్లేదు అన్నాడు. నాకు అసలు నేను బయట నుంచి తెప్పించుకుంటాం, మాకు అక్కర్లేదు, ఎందుకంటే వీ కెనాట్ ప్రొడ్యూస్ ఇయర్. ఆ కాస్ట్లో వాళ్ళకి రాదు, చాలా ఎక్కువైపోతుంది కాస్ట్. ఇది ప్రాబ్లం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో వాసుదేవన్ గారు, భారతదేశానికి ఇది అడ్వాంటేజా కాదా అని చాలామంది అడుగుతారు. ట్రంప్ ఏమో మేము $500 బిలియన్ ట్రేడ్ కొనేస్తారు మా దగ్గర ఇండియా అని చెప్పారు. ఈ $500 బిలియన్ మనం ఇప్పుడు చేస్తుంది, మన అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకున్న మొత్తం కలిపితే 180 బిలియన్. ఓకే. బట్ వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. మనం సర్ప్లస్ ఉంది అమెరికన్ కంపేర్ చేస్తే. మనం అమెరికాకి ఎక్కువ ఎగుమతులు ఉంది, అక్కడి నుంచి మనం తక్కువ తెప్పించుకుంటాం. వైరస్ చైనా ఇస్ ఆపోజిట్. చైనా నుంచి మనం చాలా ఇంపోర్ట్ చేస్తున్నాం, మన ఎక్స్పోర్ట్స్ తక్కువ చైనాకి. ట్రేడ్ గ్యాప్ ఉంది కదా సార్? ఉంది ట్రేడ్ గ్యాప్, నెగటివ్ మనకి. నెగిటివ్ అదే చైనాతో, పాజిటివ్ విత్ యూఎస్. సో యూఎస్ ఏమంటున్నారు, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి, మీరు ఎక్కువ మా దగ్గర కొనుక్కోవాలి. సో గవర్నమెంట్ ఏం కొంటారు? ఎక్కువ కొనుక్కోవాలంటే ఈ హ్యాస్ టు కట్ డౌన్ కదండి. కాదు, గవర్నమెంట్ ఏం కొంటారు? గవర్నమెంట్ అక్కడ వెళ్ళి వాల్నట్స్, పిస్టాషియోస్ తీసుకురాలేరు. సో వెపన్స్ కొంటారు, ఆయుధాలు కొంటారు, ఎయిర్క్రాఫ్ట్ కొంటారు, మిస్సైల్స్ కొంటారు. ఇది ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయవచ్చు. అపాషే హెలికాప్టర్స్ తీసుకున్నాం, రేపు ఇంకేమైనా తీసుకోవచ్చు, జావ్లిన్ మిసైల్స్ తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్రిడ్జ్, దానికోసం 500 బిలియన్ మాట్లాడుతున్నారు ఆయన. 500 బిలియన్ ఒక సంవత్సరం కాదు, 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్తో మనం ఇప్పుడు సంతకం పెట్టిన దాంట్లో, ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేసేది, వాళ్ళు మన వైపు ఇంపోర్ట్ చేసేది $136 బిలియన్ పర్ ఇయర్. దాన్ని 300 చేయడానికి మనం 4 సంవత్సరాలు తీసుకుంటుందని EU అంటున్నారు. బై 2030. ఈయనేమో రేపే అయిపోతుంది 500 బిలియన్ అంటే కాదు, ఇట్ విల్ టేక్ టైం. కానీ ఇది చాలా మంచి ఒప్పందం, ఎందుకంటే భారతదేశానికి ఒక జియో పొలిటికల్ నేచర్లో, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అంబాసిడర్ రెండు వైపులా విండోస్ ఓపెన్ అయినాయి సార్. ఇప్పుడు ఇంకోటి మనం బెండ్ చేయలేదు, వీ నెవర్ బెండ్. మోదీ గారు డెస్పరేట్గా వెళ్ళి ఆసిమ్ మునీర్ లాగా అక్కడ వెళ్ళి ఒక డబ్బా చూపించి మా దగ్గర ఇంత రేర్ ఎర్త్స్ ఉంది తీసుకోండి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ యాజ్ వి స్పీక్ అబౌట్ రేర్ ఎర్త్స్, ప్యాక్ సిలికా అని చెప్పి ఒక గ్రూప్ ట్రంప్ తయారు చేశారు, మీకు గుర్తుంటుంది. అంటే రేర్ ఎర్త్స్ని తవ్వి తీయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక 5-6 నేషన్స్ కలిపి ప్యాక్ సిలికాన్ స్టార్ట్ చేశారు ఆయన. జయశంకర్ గారు ఇవాళ ల్యాండ్ అయ్యారు పొద్దున వాషింగ్టన్లో ఆ మీటింగ్ కోసం. ఇంకోటి క్వాడ్, మనకు తెలిసిందే, ఆస్ట్రేలియా, మనం, ఇండియా, జపాన్ అండ్ US క్వాడ్ ఉంది. సెక్యూరిటీ, మన ఆర్మీస్, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని కలిపి వాళ్ళు రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తుంటారు. అది లాస్ట్ 1 year నుంచి మీట్ కాలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్కి కోపం. భారతదేశంలో ఉండే లాస్ట్ మీటింగ్, ఈ ఐ థింక్ లాస్ట్ ఇయర్ జరగాలి కదా సార్, రాలేదు కదా. రాలేదు. ఇప్పుడు వస్తారు ఇప్పుడు, ఎంత వస్తారు ఇప్పుడు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది జరుగుతుంది. సో క్వాడ్ యాక్టివ్ చేస్తారు. క్వాడ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్తారో, లేకుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారో, వాళ్ళు డిఫెన్స్ మాట్లాడతారు. సో యూఎస్కి తెలిసిపోయింది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఒక హ్యాపెనింగ్ నిన్న, అక్కడ ఒక క్రూషియల్ ఎలక్షన్లో, అమెరికాలో ఒక క్రూషియల్ బై ఎలక్షన్లో, ఒక స్టేట్ అసెంబ్లీ అనుకోండి, ఒక ఏరియాలో రిపబ్లికన్స్ లాస్ట్ 17 సంవత్సరాల నుంచి గెలుచుకుంటూ వస్తున్న ప్లేస్ ఓడిపోయారు నిన్న డెమోక్రాట్స్కి. అది పెద్ద షాక్ అయింది ట్రంప్కి. షాక్ అనేది ఏంటంటే దానికన్నా పెద్దది, ఆ ఏరియాలో మ్యాక్సిమం ఉండేది ఇండియన్ అమెరికన్స్. వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు ట్రంప్కి. ద మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఇండియాని ఎంత ఇన్సల్ట్ చేస్తారో, మేము ఇక్కడ ఉన్నాం, మేము భారతదేశాన్ని కాపాడుకుంటాం, మేము వాళ్ళ కోసం ఓటేస్తాం. వీ మే బీ అమెరికన్ సిటిజన్స్, బట్ మా బ్లడ్ అక్కడి నుంచి. మీరు పాకిస్తాన్ వైపు వెళ్ళి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ నేషన్ అదంటున్నారు, బలూచిస్తాన్ని వాళ్ళు ఫైటింగ్, పాకిస్తాన్ చాలా మంచి పని చేస్తున్నారు, బలూచిస్తాన్ని చంపుతున్నారని చెప్పి. పాకిస్తాన్ చేసే పని ఏంటి? భారతదేశం టెర్రరిస్ట్ పంపిస్తున్నారు. నిన్నటికి నిన్న ఎలిగేషన్ చేస్తే మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇమీడియట్గా చెప్తూనే ఉంటారు. సో వాసుదేవన్ గారు, ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ ఒక చాలా డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. ఆయన చేసిన టారిఫ్ ఎక్కడా పనిచేయట్లేదు, ఏ దేశం అయినా చూడండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఆపమంటున్నారు. సరే, మనం కొనం రేపటి నుంచి తక్కువ చేసేస్తాం, 10%, 20% కొంటాం. చైనా కొంటారు కదా. చైనా ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ రష్యన్ ఆయిల్.
వెనజువేలా లాగానే దేవర్ బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ రష్యన్ ఆయిల్. ఏం చేయలేకపోయారు యుఎస్ వాళ్ళు. ఇప్పుడు కూడా చైనా కొంటున్నారు రష్యా దగ్గర నుంచి. మనం ఆపేస్తే యుద్ధం ఆగదు. చైనా డబ్బులు ఇస్తాయి. చైనానే ఏమన్నా టచ్ చేయమనండి, రేరస్ సాగిపోతాయి. మ్యాగ్నెట్స్ ఆపేస్తాడు, మెషినరీ ఆపేస్తాడు, యుఎస్ కంపెనీలు బంద్ అయిపోతాయి. సో చైనాని ఆపలేకపోతే మీరు యుద్ధం ఎందుకు ఆగుతుంది? మనం ఇచ్చే 10%, 15% ఆయిల్ ప్రైసెస్తోని వాళ్ళు ఆయిల్ డబ్బులతో బతుకుతున్నారంటే కాదు. ఎస్, మేబీ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మేజర్ పోర్ట్ చైనా నుంచి వస్తుంది. చైనాని మీరు ముట్టుకోలేకపోతున్నారు ట్రంప్ గారు. యూఆర్ ట్రయింగ్ ఓన్లీ అగేన్స్ట్ ఇండియా. అది కూడా ఫెయిల్ అయిందని తెలిసిపోయింది ఆయనకి. జీరో ఆపని చెప్పలేదు ఎక్కడ, దట్ ఇండియా విల్ టోటలీ కట్ ఆఫ్ ఆయిల్. నో, వీ విల్ రెడ్యూస్ ఇట్, తగ్గించేస్తాం. ఎందుకంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. యుఎస్ ఎక్కడెక్కడ మన మీద క్రయోజనిక్ ఇంజిన్, మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, క్రయోజనిక్ నేను రష్యా దగ్గర నుంచి మనం తెప్పించుకున్నప్పుడు 2 ఇంజిన్లు తెప్పించుకున్న తర్వాత వీళ్ళు మన మీద బ్లాంకెట్ శాంక్షన్స్ పెట్టారు. అవును, నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయించారు ఒక ఫేక్ కేసులో. అవును, బికాస్ హీ వాజ్ హెడింగ్ ద క్రయోజనిక్ ప్రాజెక్ట్. దాన్ని ఎలాగైనా స్టాల్ చేయాలి. కానీ మన తర్వాత 20 years డిలే అయింది మాకు ఆ ప్రాజెక్ట్. అది చేయించింది కాంగ్రెస్ వాళ్ళే, అందరికి తెలుసు. అది ఎవరు చేయించారు, ఏ మేడం చేయించారో అందరికి తెలిసింది. ఇట్స్ అ వెరీ ఓపెన్ సీక్రెట్. డబ్బులు ఇచ్చి సిఐ వాళ్ళు చేయించుకున్నారు అది. తో దానికి తర్వాత కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది కేరళ గవర్నమెంట్. నంబి నారాయణ గారికి సుప్రీంకోర్టు ఇప్పించారు కాంపెన్సేషన్ 2 కోట్లతో. సో నేనేం చెప్తాను అనుకుంటే, అమెరికా పాలసీ ఏంటంటే ప్రపంచ పోలీస్ మీరు చెప్పినట్లు నేనే నడిపిస్తానని. కానీ చూడండి ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో, ఏ దేశానికి వెళ్ళారో ఆ దేశం ధ్వంసం చేసి పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియా, ఇప్పుడు వెనజువేలా. వెనజువేలాలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి. లెబనాన్ తీసుకోండి, సేమ్ కేస్. ఇప్పుడు ఇరాన్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు కదా. అంతే, అది ఎప్పుడో 3 నెలలు అయ్యేది. ఇప్పుడు ఏం జరగట్లేదు అక్కడ. సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సిట్యువేషన్, ట్రంప్కి ట్రేడ్ లేకపోతే అక్కడున్న ప్రజలు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఇంకొక నవంబర్లో మొత్తం వడాష్ చేసేస్తారు. మొన్న ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో ట్రంప్ కొంత సీనియర్ రిపబ్లికన్ లీడర్స్తో చెప్పారంట, ఎంపీస్తోని, మనం మిడ్ టర్మ్ పోల్ ఓడిపోతే నన్ను ఇంపీచ్ చేస్తారు, నన్ను ప్రెసిడెంట్ నుంచి తీసేస్తారు పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ సెనెట్లో. భయం ఉంది ఆయనకి. సో ఇప్పుడు మార్చేస్తున్నాడు ట్యూన్ అంతా. ఎందుకంటే యూరోప్ని చూడండి ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు. మనకన్నా ముందు యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు వాసుదేవన్ గారు అగ్రిమెంటు. ఇప్పుడు దాకా రాటిఫై చేయలేదు వాళ్ళు అంటున్నారు, పక్కన పెట్టేశారు వాళ్ళు. గ్రీన్లాండ్ అనగానే పక్కన పెట్టేశారు. సో ఏమైంది ఆ ట్రేడ్ డీల్? అది పోయింది. యూరోప్ పంపించలేకపోతారు. డైరెక్ట్ ఇప్పుడు ఇండియాకి వస్తే ఇండియన్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. చైనాకి వెళ్ళాడు, చైనా మొత్తం బ్లాక్ చేసి పడేశారు వాళ్ళని. మన దగ్గర ఉన్న పెద్ద మార్కెట్ వాళ్ళకి ఇండియాకి వస్తేనే వాళ్ళు యూఎస్లో. కానీ మనం హై వాల్యూ ప్రొడక్ట్స్ కొనం యూఎస్. సరే, హార్లీ డేవిడ్సన్ బైక్స్ తీసుకొస్తారు, ఆయన ఫేవరెట్ టాపిక్ అదే. దాని మీద 150%, 200% పెట్టారు. దీన్ని ఫస్ట్ టర్మ్లో చాలా గొడవ చేశారు ప్రెసిడెంట్ అయినప్పుడు. మన ప్రాబ్లం ఏంటంటే, మన అడ్వాంటేజ్ ఏంటంటే, హార్లీ డేవిడ్సన్ మీరు 300% కూడా డ్యూటీ పెట్టండి, కొనడానికి క్రౌడ్ ఉన్నారు దానికి. అదొక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. డబ్బులు ఉన్నోడు కోట్లు, దాని సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కదా, కోట్లు సంపాదిస్తున్న మనుషులు ఉన్నా వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మన కంట్రీలో BMW తయారవుతుంది, మన కంట్రీలో మర్సిడీస్ తయారవుతుంది, ఆడీ తయారవుతుంది. కానీ బయట నుంచి తెప్పించుకునే ఉంటారు కదా, లంబోర్గిని, పోర్షే అని తెప్పించుకుంటారు వాళ్ళు బయట నుంచి. మీరు ఎంత రేట్ పెట్టినా కానీ కొనడానికి ఒక ఆడియన్స్ ఉంటారు ఇప్పుడు. కానీ మనం చూసే ఏంటంటే, మన నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ క్రౌడ్ కన్జ్యూమ్ చేసే అమెరికా నుంచి తీసుకురావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి నాకు ఇప్పుడు కూడా తెలియదు. నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ ఒకటి దాంతో పాటు సోయాబీన్ పక్కన పెడితే, మేజ్ కార్న్ పక్కన పెడితే, నెక్స్ట్ వాట్ విల్ యూ బై ఫ్రమ్ అమెరికా? ఇక్కడ తయారు చేయలేని ప్రోడక్ట్స్ చెప్పండి. ఒక టైంలో వాజవాన్ గారు, నాకు గుర్తుంది, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము కేరళకి వెళ్తున్నప్పుడు సమ్మర్ వెకేషన్లో ఈ దుబాయ్ నుంచి కొన్ని అంకుళ్ళు వాళ్ళందరూ వస్తుండే అక్కడ పనిచేస్తున్నారు. ఐమ్ టాకింగ్ ఆఫ్ ద 80s, 70s, 80s. వాడు వస్తున్నాడు ఒక పెద్ద సూట్ కేసులో ఒక 10-15 టీ-షర్ట్లు, ఒక 20 బాటిల్ పర్ఫ్యూమ్లు అన్నీ తీసుకొస్తాడు, అందరికి పంచిపెడతాడు. దాని తర్వాత జపాన్ ఓపెన్ అప్ అయినప్పుడు 2-in-1 వాక్మ్యాన్ అంతా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చేవాడు ఇవ్వడు, అడగట్లేదు. ఇప్పుడు ఎందుకు? ఇక్కడ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి కదా, మళ్ళీ వై షుడ్ యూ బై ఫ్రమ్ అవుట్ సైడ్? ఇదొక యాటిట్యూడ్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో వాట్ విల్ యూ బై ఫ్రమ్ యూఎస్? నాకు ఇప్పుడు కూడా చాలా మిస్టరీ ఉంది. సరే, హై టెక్నికల్ ప్రోడక్ట్స్, హై వాల్యూ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, కానీ ఎంత వాల్యూమ్ గేమ్ ఉండదు, దానికి వాల్యూ గేమ్ ఉంటుంది.
యూనిట్స్ తక్కువ ఉంటుంది. కానీ మన వైపు నుంచి మనం ఫుట్వేర్ పంపిస్తే అది లక్షల కోట్లు ఉంటుంది ఫుట్వేర్. అది సేమ్ థింగ్ విత్ దిస్ ఆల్సో. మన జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, కంటైనర్ పోతుందంట కీటెక్స్ నుంచి ప్రతిరోజు అమెరికాకి. ఆలోచించండి. అంటే మన దగ్గర ఉన్న కాస్ట్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ అది. అమెరికాకి కాస్ట్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ లేదు. దానికోసం వాళ్ళు కార్లు అమ్మలేకపోతున్నారు. దే కెనాట్ ఈవెన్ చైనీస్ని ఇప్పుడు కూడా మ్యాచ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. యూరోప్ మ్యాచ్ చేయలేకపోతున్నారు. చైనా ఇంకో గేమ్ ఆడుతుంది, అది సపరేట్ గేమ్. అది వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు, వాళ్ళు బ్యాంక్ లోన్స్ చాలా ఈజీ, వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ అక్కడ. వాళ్ళకి ఒకటే ఏమేంటంటే మొత్తం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం డామినేట్ చేయాలి మేము. అమెరికా స్టీల్ ప్రొడక్షన్ వెనకబడిపోయింది. ట్రంప్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు, వీ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మ్యానుఫ్యాక్చరింగ్ మేము తీసుకొస్తాం అమెరికాకి. ఇప్పుడు ఏం తీసుకొచ్చారో చెప్పండి. ఏం తీసుకురాలి ఎక్సెప్ట్ ఫర్ చిప్ ప్రొడక్షన్, మిగతా ఏం అమెరికాలో జరగట్లేదు. అమెరికన్ కాస్ట్ చాలా ఎక్కువ. సరే H1B మన మీద ఆంక్షలు పెట్టారు, అని చేశారు, వీసాలు ఇవ్వట్లేదు, అన్నీ చేస్తున్నారు. ఎవరికి నష్టం? వాళ్ళకే కదండి. వాళ్ళ యూనివర్సిటీస్ రేపు మూతపడుతుంది. ఎవరు ఉండరు, చైనా వాళ్ళు రావట్లేదు, ఇండియా వాళ్ళు రావట్లేదు. ఇక్కడ ఏం చేసుకుంటారు వాళ్ళు యూనివర్సిటీ పెట్టుకొని? ఉన్నవాడిని చిన్న రీజన్స్ చెప్పేసి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంటే ఎందుకు వెళ్తారు సార్ అక్కడికి? అదే అంటారు. సో ఓవరాల్గా వాసుదేవన్ గారు, ఇప్పుడు మనకి డీటెయిల్స్ తెలియదు. బహుశా పార్లమెంట్లో ఏమైనా చెప్పారో లేదంటే మనం రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది. నాకు అనుకుంటారు చెప్పరు డీటెయిల్స్. సైన్ చేసేదాకా, సంతకం పెట్టేదాకా మనమైతే మన వైపు నుంచి అనౌన్స్ చేయం. ట్రంప్ చెప్తూనే ఉంటారులే ఏది కావాలంటే అది. సో వీ షుడ్ వెయిట్. నెక్స్ట్ ఒక 3-4 రోజులు వెయిట్ చేసి దీనికి ఇంకేమైనా డీటెయిల్స్ బయటకు వస్తే దాని గురించి మాట్లాడవచ్చు. ఆ టైంలో మనం అక్కడి నుంచి తెప్పించుకోగలిగే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలి. నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సర్వీస్ సెక్టర్ పక్కన పెట్టండి. మిగతా ఏంటి మనం అక్కడి నుంచి తెప్పించుకోవాల్సింది ఏముంది? నాకైతే ఏం కనిపించట్లేదు. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ హై వాల్యూ ప్రోడక్ట్స్, మిషనరీ ప్రోడక్ట్స్, అట్లాంటిది ఏమైనా ఉంటే అమెరికా నుంచి తెప్పించుకోవచ్చు. మిగతా అంతా ఇక్కడ తయారవుతుంది. సో ఈ ట్రంప్ చెప్పే $500 బిలియన్ అవుతుందా లేదా అని నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. మేబీ డిఫెన్స్ సెక్టర్తో కాంపెన్సేట్ చేయొచ్చు, అంతే, ఇంకేం లేదు. మరి డిఫెన్స్ దగ్గరకు వచ్చేప్పటికి వీ హ్యావ్ సమ్ రిజర్వేషన్స్ కదండి. అమెరికా ఒక ట్రిక్ ఉంది వాసుదేవన్ గారు. వీళ్ళు కారు ఇస్తారు, మీకు స్పేర్ పార్ట్లు ఇవ్వరు. నేను అనేది అదే, స్పేర్ పార్ట్లు ఇవ్వని కాడికి మనం ఎందుకు చేస్తాం? సో మీరు రేపు F-35 కొనుక్కుంటారు. అది ఇప్పుడు కెనడా చూడండి క్యాన్సిల్ చేస్తున్నారు F-35, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రేట్ కన్నా డబుల్ చేసేసారంటే. ఇప్పుడు ఆలోచించాం, కాంట్రాక్ట్ చేసి సైన్ చేసాం, మాకు ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కావాలి, 100 ఎయిర్క్రాఫ్ట్లు కావాలని సంతకం పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు ఇప్పుడు వచ్చి అంటున్నారంట రేటు పెరిగిపోయింది, కొత్త రేట్ ఇవ్వండి అని చెప్పి. కెనడా చెప్పారు మేము ఇవ్వం పో అని చెప్పారు, క్యాన్సిల్ చేసుకోమన్నారు. ఇమ్మీడియట్ నేను శాంక్షన్స్ పెడతాను మీ మీద అని. అరే ఓకే, మీరు కాగితం మీద సంతకం పెట్టిన కాగితం విలువ ఏంటి? అప్పుడు కాంట్రాక్ట్ అది. ఇప్పుడు రఫేల్ కొనుక్కుంటాం, మనకు అగ్రిమెంట్ సైన్ చేస్తాం డసో ఏవియేషన్తో అని. సైన్ చేసిన తర్వాత రేపు వాళ్ళు వచ్చి అంటాడు 5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఇది 140 ఎయిర్క్రాఫ్ట్ మనం 1 సంవత్సరంలో డెలివర్ చేయలేము, టైం పడుతుంది, 3-4 సంవత్సరాలు పడుతుంది మొత్తం డెలివరీ. 3వ సంవత్సరాలు వచ్చి నాకు రేట్ పెరిగిపోయింది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, నాకు ఎక్కువ రేట్లు కావాలంటే ఎవడిస్తాడు? ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్. సో యూ మైట్ ఎట్ ద మ్యాక్సిమం సే మనం రివ్యూ చేయొచ్చు 2 సంవత్సరాల తర్వాత ఈ రేట్ గురించి. తగ్గితే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అల్యూమినియం తగ్గింది అనుకోండి రేటు, లేకుంటే హై టెన్సైల్ స్టీల్ తగ్గించారు వాళ్ళు, తగ్గించారు కదా. సో ఇది ప్రాబ్లం అది అమెరికాది. సో దే ఆర్ ఎ వెరీ హై కాస్ట్ ఎకానమీ. ప్లంబరు ట్యాప్ కన్నా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తాడు. దట్ ఈస్ అమెరికన్ ఎకానమీ టుడే అన్నమాట. మన ఇద్దరు అంబాసిడర్స్ కూడా మాట్లాడుకునే ట్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అటు నుంచి వినయ్ ఖత్వా, ఇక్కడ జార్జియా సోర్, ఇక్కడ ఈయన మాట్లాడుకున్నారు. అంటే రాత్రి చాలా చక్కచక్క ఒక 1 hour స్పాన్లో ఈ ట్వీట్స్. అదే యాక్చువల్లీ అమెరికన్ అంబాసిడర్ సోర్ ఈజ్ వెరీ యాక్టివ్. ఆయన వచ్చి ఇప్పుడు 4 వారాలు అవుతున్నాయి, కానీ చూడండి ఎంత బాగా చేశారు, చాలా బాగా పర్ఫామ్. ఈ వెంట అండ్ మెట్ ఎవ్రీబడి. ముంబైకి వెళ్ళారు, ముఖేష్ అంబానీ కలిశారు, చంద్రశేఖర్ గారిని కలిశారు, ఆర్బీఐ గవర్నర్ కలిశారు, ఢిల్లీలో మీటింగ్ల మీద మీటింగ్ పెట్టుకుంటున్నారు. అది ప్రాబ్లం అదే ఉండే, ఆయన ఎవరు లేకుండే మన దగ్గర అంబాసిడర్ ఒకరు. అండ్ అడ్వాంటేజ్ ఈజ్ నాట్ ఎ కెరియర్ డిప్లొమాట్. ఆయన వాళ్ళ ఫారిన్ సర్వీస్ నుంచి రాలేదు, ఆయన పొలిటికల్ ట్రంప్ చాలా క్లోజ్ ఫ్రెండ్. అదే ఆయన మీద ఒక టైటిల్ కూడా ఉంది, మేయర్ ఆఫ్ మారాలాగో అని చెప్పి. ట్రంప్ ఇల్లు అక్కడే, ఆయన అక్కడే ఉంటాడు, ఎప్పుడు ట్రంప్తోనే ఉంటాడు, అంత క్లోజ్ అనమాట. ఇప్పుడు జరిగిన అగ్రిమెంట్లో కూడా చాలా మటుకు ట్రంప్కి డైరెక్ట్ యాక్సెస్ తీసుకున్నారు. ట్రంప్ అడ్వైజర్స్తో వెళ్ళట్లేదు.
ఆయన డైరెక్ట్ మాట్లాడుతుంది, కామర్స్ సెక్రటరీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే హీ స్పీకింగ్ డైరెక్ట్లీ టు ట్రంప్. కానీ నిన్న చాలా మటుకు మన ఇండియన్ ఛానల్స్ 2-3 ఛానల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, CNN News 18, ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారు, క్రెడిట్ ఎవరికి వస్తుందంటే ఇది మోదీ అండ్ ట్రంప్, నాకు క్రెడిట్ లేదు. అండ్ ద నెగోషియేటింగ్ టీమ్ ఎవరో నెగోషియేట్ చేశారు. మన వైపు నుంచి పీయూష్ గోయల్ ఇస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నేను మన ట్వీట్ కూడా చేశాను, మోహన్ దాస్ పై గారు రీట్వీట్ చేశారు అది, దట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఇన్ మోదీ క్యాబినెట్ అంటే పీయూష్ గోయల్. మిగతా కష్టపడుతున్నారు లేదని కాదు, కానీ ఆయన ఎన్ని డీల్స్ సైన్ చేశారు, 25 డీల్స్ సైన్ చేశారు 3 సంవత్సరాలు. మనం అర్థం చేసుకుంటలేవు అది చిన్న చిన్న కంట్రీస్తో చేసుకుంటాం, UAE అట్లాంటి చిన్నది కాదు. UAE ఈజ్ నౌ అవర్ 3rd లార్జెస్ట్ పార్ట్నర్, ట్రేడ్ పార్ట్నర్. అవును. సో డీల్ అనేది ఓకే, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన బై ప్రొఫెషన్, సో హీఈస్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. చాలా ఇటువైపు అశ్విన్ వైష్ణవ్ కూడా అశ్విని వైష్ణవ్కి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 3 మినిస్ట్రీస్ ఉన్నాయి. అవును. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేస్ అండ్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాండింగ్. 3 మినిస్ట్రీస్ ఈజ్ హ్యాండింగ్. ఆయన ఆలోచించండి, 3 చూసుకుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో నిర్మలా సీతారామన్ ఆల్సో 9th కన్సిక్యూటివ్ బడ్జెట్, ఇట్స్ నాట్ అ జోక్. కానీ నెగోసియేషన్స్ అంటే అట్లా కాదు. యూరోపియన్ యూనియన్తో 16 మీటింగ్లు చేశారు ఒక సంవత్సరంలో, 16 మీటింగ్లు. ఆయన చెప్పాను, వీడియో కాల్స్ కానివ్వండి, ఫిజికల్ మీటింగ్స్ కానీ, అక్కడ వెళ్ళడం, వాళ్ళు ఇక్కడ రావడం, రాత్రి 3-4 రోజులు కంటిన్యూస్గా కూర్చొని మాట్లాడడం. ఒక్కొక్క పాయింట్ 600 పేజీలు 500 పేజీలు ఉంటుంది ఒక్కొక్క సెక్షన్. ప్రతి దాన్ని నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. మన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎట్లా బార్గెన్ చేస్తే అట్లా బార్గెన్ చేయాల్సి వస్తుంది. వాడు ఒకటి మనం ఒకటి. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ డన్, దాంట్లో డౌట్ లేదు. మోదీ గవర్నమెంట్ అన్నిటికంటే పెద్ద అప్రిషియేట్ ఏం చేయాలంటే, వాళ్ళు మిగతా ఇంకా అమెరికన్ కామెంటేటర్స్ అంటున్నారు, వాళ్ళు చాలా మటుకు వీడియోస్ చూశాను, దట్ తల వంచకుండా స్టాండింగ్ అప్ హీ హెస్ గివెన్ అ ఫైట్, అండ్ ట్రంప్ కూడా అంగీకరించారు. సో గ్రేట్. మొత్తానికి ఈ డీల్స్కి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే టారిఫ్ల విషయంలో కొండెక్కి కూర్చున్న ట్రంప్ని ముకుతాడేసి కింద దాకా తీసుకొచ్చింది మోదీ దౌత్యం. మోదీ దౌత్యంలో మౌనం ఉంటుంది, ఆ మౌనానికి ఓ భాష ఉంటుంది. మోదీ దౌత్యనీతిని అర్థం చేసుకున్న స్టేట్స్మెన్కే అది అర్థమవుతుంది. ఇది ఇవాళ ట్రంప్ లాంటి దౌత్యనీతిలో ఇల్లిటరేట్ అనొచ్చు ట్రంప్ని. ఆయనకి అర్థమయ్యే భాషలో చెప్పారు మోదీ. సో 25%, 18% అయింది. ఇంకా రాబోయే రోజుల్లో బోల్డన్ని అద్భుతాలు జరుగుతాయి కూడా. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఉర్సులా వచ్చిన ఆవిడ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్, ఆమె వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత కానీ ట్రంప్ కళ్ళు తెరుచుకోవాలా, తలకెక్కిన అహంకారం దిగల. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాణిజ్య ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశంతో చేసుకోవాలి. ఆ దిశగా కొన్ని అడుగులు పడ్డాయి, ఆయన వేశాడు. చేసింది కూడా ఇప్పుడు వాళ్ళ అంబాసిడర్, భారతదేశంలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ అనేది కూడా ట్రంప్ కాల్ చేశారు మోదీకి, ఫోన్ కాల్ చేశారని. మరి ఇంతకుముందు వేసిన వేషాలన్నీ ఏమైపోయినాయి? ప్రపంచం చూసింది, ప్రపంచం అన్నీ గమనిస్తూనే ఉంది. సో ప్రపంచ పోలీసును కూడా గమనించింది. దానికి సంబంధించిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.